మంచిని అంటే అబ్సల్యూట్ గా సనాతన ధర్మానికి మరో పేరు. అందులోకి సనాతనంగా ఏదైతే కొనసాగుతూ వస్తుందో మానవ జీవితంలో దాన్ని అన్ని రంగాలలో మనం విస్మరిస్తూ వచ్చాం. ఎందుకంటే ట్రెడిషనల్ గా డ్రెస్ మార్చాం, మాట విధానం మారిపోయింది, యాటిట్యూడ్ అన్ని కూడా మారినాయి. కాకపోతే మంచినీలో వంట చేసే పద్ధతుల వల్ల ఇప్పటికి కూడా వేల సంవత్సరాల నుంచి ఏదైతే పాకశాస్త్రంలో కొనసాగుతుందో దాన్నే పాటిస్తూ వస్తూ ఉన్నారు. అందులోకి యంగ్ జనరేషన్ లో రాహుల్ ఇప్పటికీ నాకు తెలిసి 20 years నుంచి ప్రారంభించాడు. మన తాత మంతిని రామన్న చాలా బ్రహ్మాండమైన పాక శాస్త్ర ప్రావీణ్యుడు. మన నలభీముడు రామన్నారు, మరొక నలభీముడు వీడు సువర్ణ గణపతి గారు. నిజంగానే మంతినిలో వీళ్ళు వంట వండాలంటే ఎక్కడ కూడా ఎంతమంది వస్తున్నారని అడుగుతారు. మొదలే 100, 200, 300, 400, 1000 మంది కూడా మీకు జస్ట్ 1-2 hours లో కూడా అటువంటి రాకముందే విస్తరణ వేసుకోండి. ఏంటంటే ఇక బ్రహ్మాండంగా అన్ని ఐటమ్స్ మంతినిలో ఆలుబాదు చాలా ఫేమస్, మోతిచూర్ లడ్డు చాలా ఫేమస్, జిలేబీ. సో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ గా, ఎందుకంటే మనం ట్రెడిషనల్ గా అన్ని మర్చిపోతున్నాం కానీ పాకశాస్త్రంలో ఏది కూడా మర్చిపోవడం లేదు. అందులోకి అదే పరంపరను తాత ముత్తాతల నుంచి కొనసాగిస్తూ వస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సువర్ణ గణపతి గారు. మీరు చేతి వంట నిజంగానే పిల్లవాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్ టైం మర్చుకుంటారు. ఆహా పెట్టింది పేరు మంత్రిలో పెట్టింది పేరు అంటాం కదా, అలాంటి పేరు అతను. తర్వాత మంత్రిని రాఘవుల తాత మంత్రిని రావట మంచి పాకశాస్త్ర ప్రావీణ్యులు. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే మంత్రిని చెప్పే కదా, మోతిచూర్ లడ్డు మంచు ముత్యాలు ఎలా ఉంటాయో అలాంటి పొందితోటి బ్రహ్మాండంగా న్యాచురల్ కలర్ వేయకుండా లడ్డు తయారు చేస్తారు. అందులోకి మంత్రిలో నేను చెప్పే కదా, ఈ మధ్యకాలంలో చాలా సోషల్ మీడియాలో వస్తుంది మిల్లెట్స్ అని. అలాంటి మిల్లెట్స్ తోటి కూడిన ప్రోటీన్ ఫుడ్ ఏదైనా ఉన్నదంటే అది కేవలం గుమ్మడికాయ బండ. గుమ్మడికాయ సేవిస్తే ఇవాళ క్యాన్సర్ నివారిస్తుందని చెప్తారు. అనునిత్యం 12 ఏళ్లలో నెలకు 4-5 సార్లు మంచిని వాస్తవులు అందరూ కూడా గుమ్మడికాయని సేవిస్తారు. అందుకే వీళ్ళకు మేధాశక్తి చాలా ఉన్నది. గుమ్మడికాయల వంటలో కూడా ఏ రకంగా చేస్తారంటే మిల్లెట్స్ అన్నాక అదే చెప్తారు. కందిపప్పు, పెసరపప్పు, తర్వాత శనగపప్పు, తర్వాత జీలకర్ర, ఇంగువ, దాంతో పాటు ధనియాలు వేసి బ్రహ్మాండంగా దాన్ని దొడ్డుగా పిండిలాగా చేస్తారు. దాన్ని అందులో వేస్తారు వంటకంలో. అది చాలా ఫేమస్. మీరు చూడాలి ఒకసారి గట్టిగా ఆ గుమ్మడికాయ బండ ఒకసారి చూస్తే అది బ్యూటిఫుల్ కలర్ ఉంటుందంటే ఇది గుమ్మడికాయ బండ. దీన్ని కేవలం నాయక ఐటమ్ లాగా పెట్టుకుని మామూలుగా అన్నంలో కలుపుకోరు. మా ఊర్లో కూర అంటే కూర అన్నంలో కలుపుకుంటారు. ఇది అన్నంలో కలుపుకోకుండా కేవలం బ్రహ్మాండంగా ఇలా దొట్టుకెళ్ళి వేసుకుంటారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా తింటారు. ఇలాంటి భోజనాలు చేస్తున్నారు కనుకనే మంత్రిలో మేధాశక్తి ఉన్నది. దాంతో పాటుగా మంత్రిలో చాలా మంది కూడా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటున్నారు. అందులో సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.